ఓకే అండి, ఈరోజు కట్లెట్ చేసుకుందాం. దీనికోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేస్తుంది. పోపులో కొద్దిగా జీరా యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. పచ్చిమిర్చి కూడా, అలాగే ఆనియన్. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్, క్యారెట్ ముక్కలు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వండి. అలాగే బ్రెడ్ని ఇలా మిక్సీ పట్టి పొడిగా చేసి పక్కన పెట్టేసుకోండి. బంగాళదుంపలను ఉడకబెట్టి ఇలా పక్కన పెట్టుకోండి. ఇందులోనే సాల్ట్ మరియు టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేశానండి, అందుకని ఎల్లోగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీటిని మ్యాష్ చేసి దాంట్లో వేసుకోండి. కార్న్ ఫ్లోర్ని ఒక బౌల్లో తీసుకొని ఇలా వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇది సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు బాగా కలుపుకొని ఇలా కొద్దిసేపు గ్యాస్ పైన ఉండనివ్వండి. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ అండి ఒక 1/2 టీ స్పూను, వెజిటేబుల్ మసాలా ఒక 1/2 టీ స్పూను, అలాగే గరం మసాలా ఒక 1/2 టీ స్పూను. ఇప్పుడు దీన్ని బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి, దగ్గర అయ్యే వరకు. మగ్గే వరకు ఉండనివ్వండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఫుల్ ఫ్లేమ్లో పెట్టండి. ఒక ఆలూని మెత్తగా ఇలా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఓకే అండి, ఇది మగ్గిపోయి ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇందులో మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలూని వేసుకుందాం. మొత్తాన్ని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని కింద పెట్టుకోండి. ఓకే అండి, ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్లో హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకోండి ప్యాన్లో. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్లెట్ వేసుకుందాం. ఈలోగా కట్లెట్ తయారు చేసి పక్కన పెట్టుకుందాం. ఓకే అండి, ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం తీసుకొని మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి కట్లెట్స్ అనేవి. ఎక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ని కొంచెం ఇంకోసారి కలిపి పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని బ్రెడ్లో ఇలా మంచి ఆయిల్లో వేసుకుందాం. అన్నిటినీ ఇలాగే బాగా ఫ్రై చేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇలా డీప్ ఫ్రై చేసుకోండి బాగా.
కట్లెట్ కాలుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. ఓకే అండి, కట్లెట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. అన్నిటినీ ఇలాగే డీప్ ఫ్రై చేసుకోండి, మిగతా వాటిని కూడా. వీటిని కూడా బాగా డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే అండి, టేస్టీ వెజ్ కట్లెట్స్ రెడీ అయిపోయి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి.